అదేమిటి దుర్గా, నువ్వు ఇంకా హరికథకు బయలుదేరలేదు? నేను రావడం లేదత్తయ్య, నాకు కొంచెం తలనొప్పిగా ఉంది. అబ్బాయి కాసిపోయాడు కదే, కోడల మనసు బాగాలేదేమో. అవును, తక్కువ ఇంకా బయలుదేరలేదేంటి? అది ఇంకా కూర్చుంది ఏమిటండి, ముందే వెళ్ళిపోయింది. సరే సరే. అమ్మాయి, తలుపులన్నీ జాగ్రత్తగా వేసుకోమ్మా, వీధంతా పోకిరి వెధవలే. వస్తాను. అలాగే. చూసావమ్మా, నేను చెప్పినంత జరిగిందా? శశిరేఖ పరిణయ హరికథలో అభిమన్యుడి కోతి వేషం వేస్తున్నప్పుడు నాకు అనుమానం వచ్చింది, ఇక్కడ ఇలాంటిది ఏదో జరుగుతుందని. చూడు వీళ్ళ భాగవతం. అయ్యో కర్మ, ఇవేం బుద్ధులమ్మాయి. ఏరా, ఓ మంచి ముహూర్తం చూసి శుభముహూర్తం జరిపించడానికి పెద్దవాళ్ళం మేము లేము. ఇదేనా నీ కాశీ ప్రయాణం? చచ్చా. చక్కు, అమ్మాయి లోపల తీసుకురా. రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పలేదని నేను కాశీ పోయానన్నా ఆడ జేమ్స్ లాగా ఇది నాకు తప్పలేదు. దుబాయ్కి నీ మొగుడు దగ్గర నేను పంపిస్తే గానీ నా పెళ్ళంతరం సుఖంగా కాపురం చేయలేవు. అప్పటిదాకా ఇదిగో ఇదే నా గతి. కొంచెం నీవేనండి. అండి ఏమిటమ్మా, రోజు ఈ పీట మీద కూర్చుని ఎవరు భోంచేసేవారు? మా నాన్న. మరి ఆ పీట మీదే కూర్చుని భోంచేస్తున్నా నేనెవరు? నాన్నే. అలాగే పిలువమ్మా. నాన్న, మీదే కులం? శ్రీకాకుళం. కులమేమిటమ్మా, కులమనే పేరుతో లోకమనే చెట్టు ఎన్ని కొమ్మలుగా విడిపోయినా అందరం ఆ చెట్టు ఆ కులమే, నేను ఆ కులమే. అమ్మా, ఏ అన్నంలో రాయపడిందా? నీ బతుకులో మట్టి కొట్టాను, నా అన్నంలో రాయపడితేనే అమ్మా. మాట్లాడరే, గొంతుకు అడ్డం పడిందా? చెట్టంతా మీ నాన్ననే మింగేశాను, నా గొంతుకే అడ్డుపడదమ్మా. నా వంట మీకు నచ్చిందో లేదో? బాగా నచ్చిందమ్మా. ఉపకారానికి కావలసినంత ఉప్పు కారం వేశాం, నాకు చాలు. ఇంకా చుక్కలు ఎక్కడితో కూర్చుంటే తెల్లారిపోతుంది. ఇప్పటికైనా పోయి మీ అన్నయ్యతో సుభాషిణి చేసుకుంటానని గట్టిగా మాట్లాడు. గట్టిగానే మాట్లాడాను, కానీ ఆయన వినటం లేదు. తిరగబడరా. అయ్యే బాబోయ్, తిరగబట్టమే. ఇంకేమైనా ఉందా? నీ పేరేంటయ్యా? మాధవయ్య అండి. మాధవయ్య పులసా? ఏదో ఉన్నానండి. సుభాషిణి బాగుందండి? సుభాషిణికి ఏంటయ్యా, పెళ్లి కూతురు అవడానికి సిద్ధంగా ఉంది. లక్షణమైన కుర్రాడు దొరికాడు. అలాగా? ఎవరు సంబంధం అండి? భీమునిపట్నం. టెలిగ్రామ్ ఇచ్చి పిలిపించాను. పేరు రాజా, మనిషి కూడా మహారాజా. చూస్తావా? చూద్దామండి. ఉండు. అబ్బాయి రాజా, అమ్మా. ఇద్దరేనయ్యా. ఈ మధ్య టైఫాయిడ్ వచ్చి బొత్తిగా చిక్కిపోయాడు, కానీ పెళ్ళైతే ఒళ్ళు చేసి మళ్ళీ పెడపెట్లాడుతూ ఉంటాడు. ఏదో దిక్కులేని పిల్లకు దేవుళ్లాగా ఆదుకుంటున్నారు. ఇంతకీ మీరెవరు? నేనా? అమ్మా, గొప్ప వేదాంత మూలమైన ప్రశ్న వేశావయ్యా, చెప్పక తప్పదా? ఏదో ఉత్సాహం అండి. ఉత్సాహం అంటే చెప్తానయ్యా, నువ్వు పని చేయి. ఫిబ్రవరి 30వ తారీఖున కనిపించు, వివరాలన్నీ చెప్తా. చిల్లర డబ్బులు లేవు, కానీ దీని డబ్బులు నువ్వు ఇచ్చేవి. అలాగేనండి. అవయ్యా రాజా. ఫిబ్రవరి 30వ తారీఖు. వెంగళప్ప, నువ్వు వచ్చిన పని అయిపోయింది, కానీ ఇచ్చిన మాట ప్రకారం ఇదిగో 25 రూపాయలు. మరి భోజనమా? భోజనమా? నీకు నేను భోజనం పెట్టిస్తే వారం రోజులు రొటేషన్ డబ్బు అరగంటలో తినేస్తావు. చూడు, ఈ 25 రూపాయలు తీసుకెళ్ళి కడుపులో పట్టినంత దట్టించు. ఈ జన్మలో ఈ చుట్టుపక్కల కనిపించడానికి వీల్లేదు, అది గుర్తుంచుకో. వెళ్ళు. ఏమండే ఏమండే ఏమండే, ఒక్క నిమిషం అండి. ఏంటయ్యా? సుభాష్నికి పెళ్లి నిశ్చయం చేయడానికి మీరెవరండి? అడగడానికి నువ్వెవరివి? నేను సుభాష్ని బావనండి, మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అనుకో, నాకే అభ్యంతరం లేదు. ఏమిటండి మీ మొండితనం? నేను సుభాష్ని ప్రేమించుకున్నాం, తెలుసా? నీలాంటి యాబ్రాసులకు ప్రేమ ఎందుకయ్యా? నోట్లో నాలుక లేని వాడికి మనసులో కోరికలుండే హక్కు లేదయ్యా. నీలాంటి పిరిగొడ్లు ప్రేమించి పెళ్లి చేసుకోకూడదు, పెళ్లి చేసుకు ప్రేమించడం చాలా శ్రేష్టం. ఎందుకో తెలుసా? పెళ్లి చాలా కష్టం, ప్రేమించడం చాలా సులువునైనా. ముందుది వెనక, వెనకది ముందు చేసి ఇప్పుడు కింద మీద పడితే ఏం ప్రయోజనం అయ్యా? సార్, నా తరఫున మా అన్నయ్యతో ధైర్యంగా మాట్లాడే వాళ్ళు ఎవరూ లేరు సార్. అందుకే నేను వచ్చాను సార్. మీ అన్నయ్యకి నేను సవాల్ సార్. నువ్వు నేను చెప్పినట్టు చేయండి సార్, సుభాష్ నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను సార్. సరేనా సార్? సరే సార్. కలపండి సార్. సార్, మరి ఆ బొండా అబ్బాయి ఎవరు సార్? వాడి సంగతి నీకెందుకయ్యా? వాడు నా అవసరానికి కలిసి వచ్చిన ముద్దబ్బాయి, నువ్వు సుభాష్కి కావాల్సిన ముద్దబ్బాయి. నీకోసం కండతడి పెట్టుకుంటుంది, వెళ్ళి ఓదార్చవయ్యా. అలాగే సార్, వస్తాను సార్.
థ్యాంక్ యూ వెరీ మచ్. శోభనం, ఆహా శోభనం, ఈ మన్మధరావుకి శోభనం. ఫ్రూట్ వాసన, ఈ వాసన ఇలాగే ఆరకుండా ఉండుగాక, ఈ మల్లెపూలు తెల్లవార్లు వాడకుండా ఉండుగాక. పుష్మంతకాళి, ఈ రాత్రి ఇలాగే ఆంధ్రపత్రిక సీరియల్ లాగా అంతం లేకుండా ఉండుగాక. నిలువుటంతం ఎక్కడా? ఓ అక్కడ 2 దిళ్ళు చాలవమ్మా, మరో 2. ఏది పేక? ఎక్కడా పేక? ఆహా పేక, మాటల మధ్య ఇంటర్వల్స్ ఇస్తూ పేకాట ఆడుకుంటాం. ఓహో పేక, రావే దుర్గా, ఈ పేకతో పడగదిని కడతాను, చూస్తావా? దుర్గా దుర్గా, తొందరగా రామ్మా. వచ్చేసింది, శోభనం పెళ్లి కూతురు వచ్చేసింది. ఇక్కడ కూడా మీరు. దుర్గ ఎక్కడా? ఈ రోజు నీ శోభనం జరగడానికి వీల్లేదురా అబ్బాయి. వీల్లేదా? నో, అలా జరగడానికి వీల్లేదు. నోర్మూయిరా, ఈ టెలిగ్రామ్ చూడు. ఏమిటా టెలిగ్రామ్? మీ అమ్మ వేలు విడిచిన పెద్దమ్మ. వరహాలమ్మమ్మ ఆమె చనిపోయింది. పీడ వదిలిపోయింది. ఆవిడెందుకు ఇప్పుడు? నీ మొహం పచ్చడి పసుపు కుంకులతో సుమంగళిగా పోయింది ఆవిడ. ముందు ఆవిడ కర్మ పూర్తి చేసుకొచ్చి తర్వాత నీ శోభనం పెట్టుకోవచ్చులే. నీకింకా గడి రాలేదురా అబ్బిగా. రాదు, ఈ జన్మకి ఆ గడియ నాకు రాదు. ఏమే వరహాలమ్మమ్మ, నువ్వు ఇప్పుడే తావాలా? ఇంకో 10 నిమిషాలు ఆగి తావకూడదు. ఏమైనా సరే ఈసారి ఉత్సవాన్ని చాలా బాగా జరిపించాలి, ఏమంటావు? తప్పకుండాను. నమస్కారం. నమస్కారం. ఆహాహా, శుభమైన ముహూర్తంలో పవిత్రమైన దేవాలయం ముందు కనిపించారు. నిజానికి మీకోసం ఎదురు చూస్తున్నాను. ఏం లేదు, రేపు శుక్రవారం నాడు మా సుభాషినికి మోహన్తో ప్రధానం నిశ్చయించాను. తమరి దగ్గరుండి జరిపించాలి నా కోరిక, కాదనకూడదు. అలాగా, చాలా సంతోషం అండి. మరి జగన్నాథం గారు ఈ పెళ్లికి ఒప్పుకున్నారా? ఆహా, తలకిందులుగా తపస్సు చేసి ఒప్పించానండి. ఈ ప్రధానం విషయం ఊళ్ళో ఎవరికి పొక్కకూడదని వారి అభిప్రాయం. అవును పాపం, పాత విషయాలు ఎవరితో వినా బాధగానే ఉంటుంది కదా. కదా మరి. కానీ ఈ ప్రధానానికి నేను రావటంలో పెద్ద చిక్కోటి ఉంది. ఏమిటండి? జగన్నాథం గారు అదో రకం మనిషి అండి. ఆయనకి నాకు తెలుసండి, బాగా తెలుసు. కాకపోతే ఇలాంటి శుభకార్యాల్లోనే కదండి విడిపోయిన మనుషులు కలుసుకునేది. బహుశా జగన్నాథం గారి ఉద్దేశం కూడా ఇదేనేమో. చూడండి, 10 మందిలో ఏదన్నా అవమర్యాద జరిగితే. ఆహా, ఎంత మాట. జగన్నాథం గారి చేతే మీకు సకల మర్యాదలు జరిపించే పుచ్చి నాది. ఈ ప్రధానానికి మన అబ్బాయి కూడా రావాలి. వాడెందుకు? మోహన్కి తోడుగా ఉంటాడు. ఎంతైనా ఓ తోటి వాళ్ళు కదా. అవునవును, అబ్బాయిని తీసుకొని ప్రధానానికి తప్పకుండా వస్తాను. మరి మునసబు గారిని, కరణం గారిని, ఊళ్ళో ఉన్న పెద్దలందరినీ పిలిచారా? అందరికన్నా మీరు నాకు పెద్దలు, అందరినీ పిలుస్తాననుకోండి. కానీ మిమ్మల్ని పిలవడంలో ప్రత్యేకమైన ప్రయోజనం ఉంది, ఓ తృప్తి ఉంది. మీ అబ్బాయిని తీసుకురావడం మర్చిపోకండి. ఇంతగా పిలుస్తుంటే ఎందుకు రానండి, తప్పగా వస్తాను. చాలా సంతోషం అండి. నమస్కారం, వస్తాను. రావయ్యా, నాకు కొంచెం పని ఉందండి. ఏమిటి, నీకు పని ఉందా? సరే వెళ్ళి. అయ్యా అయ్యా అయ్యా, మిమ్మల్ని మళ్ళీ అడుగుతున్నాను, మీకు కోపం రాదంటే. మళ్ళీ అడుగు, నాకు కోపం రాదు. ఇంతకీ తమరు ఎవరు అని? ఆహో, నీకు చెప్పలేదు కదా, అయితే తప్పకుండా చెప్పాలయ్యా. మీ ఇంట్లో దున్నపోతుందా? నాకేమండి 2 ఉన్నాయి. ఆహా, అయితే ఆ 2 దున్నపోతుల్లోనూ ఏదో దున్నపోతు దూరం నిన్నప్పుడు నాకు వెంటనే కనిపించు, వెంటనే నేను ఎవరో చెప్తాను, మర్చిపోకు. అలాగేనండి. దున్నపోతు కూడా. అల్లుడు, అల్లుడు, నువ్వు ఇక్కడున్నావా? ఓహో మీరా? నాకు తెలుసు మీరు ఎప్పుడో ఒకప్పుడు వస్తారని. ఏంటా అల్లుడు వరస? నువ్వు మా వెంకట్రామయ్య మేనల్లుడివి, నాకు కాకుండా పోతావా? నేను ఇప్పుడే సరిగ్గా చూస్తున్నానయ్యా, నువ్వు అచ్చం మా వాడి పోలికే. కాదండి, నేను మా అమ్మ పోలిక, నాకు తెలుసు. మా అమ్మ కొంచెం మా మామయ్య పోలిక, ఆయనేమో వాళ్ళ నాన్న పోలిక, వాళ్ళ నాన్న మళ్ళీ నా పోలిక, నాకు తెలుసు. కూర్చోండి. మా మామయ్యకి మీకు ఎక్కడ స్నేహం ఏంటో చెప్పారు కాదు? చెప్పినా నీకు అర్థం కాదు అల్లుడు. విడదీయాలనుకున్నా విడినంత గొప్ప స్నేహం మాది. జీవితంలో దేవుడు మా ఇద్దరికి పరీక్ష పెట్టాడు, వాడు పరీక్ష బాగానే రాశాడు. కానీ ఆన్సర్ పేపర్ నాకు ఇచ్చి దేవుడి చేతుల్లో దొరికిపోయాడు. దేవుడికా?
దేవుడు అంటే మా ఇద్దరికి పరీక్ష పెట్టిన మాస్టర్ పేర్లే. ఆహా, ఆ గొడవ ఎందుకు కానీ అల్లుడు, నేను వచ్చిన గొడవ చెప్పమంటావా? నేను వద్దన్నా మీరు చెప్తారు, నాకు తెలుసు. ఏం లేదయ్యా, మన సుభాషుడికి మంచి సంబంధం. ఎవరి కుర్రాడు? నా పేరు మోహన్ అండి, మా అన్నయ్యకి తమ్ముణ్ణి. ఆహా, అంటే నువ్వు నాకు చిన్నలుడు అవుతావు అనమాట. వెరీ గుడ్. నీకు పెళ్ళయిందయ్యా? ఇంకా కాలేదండి. ఇంకా వెరీ గుడ్. నీకు తక్షణం బ్రహ్మాండమైన సంబంధం చూస్తానయ్యా. ఏం చెప్తున్నాను పెద్దలుడు? అదే సుభాషినికి ఏదో మన సుభాషినికి ఆ బసవయ్య గారి అబ్బాయితో సంబంధం కుదిర్చాను. అవును, అతనికి నీకు సరిపడదని విన్నాను. ఎందుకల్లుడు? సంబంధం కుదిర్చేశారా? నాకు తెలుసు మీరు కుదురుతారనే. మీరు అసాధ్యులు మావయ్య. నాకు చాలా సంతోషంగా ఉంది మావయ్య. నాకు బసవయ్యకి ఎందుకు సరిపడదు? చిన్న గ్రామ్ పాలిటిక్స్ అంతే. ఇంతే కదా అని నేను అనుకున్నానులే. నాతో పాలసీ ఉందలుడు. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, మోసాన్ని మోసంతోనే శాసించాలి. ఇతగాడు లుచ్చ, తగులుబాజీ, డబ్బుకు గడ్డి తినే తుచ్చపు నీచపు దౌర్భాగ్యపు వెధవైనా సరే అబ్బాయి మనకు కావాలి. కాబట్టి అడ్డతోవలో వెళ్ళినా సరే మన పని సాధించాలి. ఏమంటావు? 100కి 100 పాళ్ళు మీరు అన్న మాటలు యథార్థం మావయ్య, నాకు తెలుసు. మరి ఇంకా ఆలస్యం దేనికి? ప్రధానం పెట్టించేయండి. ఆహా, పెట్టేశానయ్యా. రేపు శుక్రవారం ఉదయం 8:49:32 ప్రధానం. వీలుంటే ఒకసారి రాకూడదయ్యా. వీలుంటేనా? నేను రాకుండా అసలు ఈ ప్రధానమే జరగదు తెలుసా? నాకు తెలుసయ్యా. ఎన్ని లావాదేవీలున్నా సుభాష్ని మా మావయ్య కూతురు మావయ్య. కాదు మరి, నా చేతుల మీదుగా ఈ పెళ్లి జరిగి తీరాల్సిందే. అబ్బా, నేను కోరుకునేది అదే అల్లుడు. ఇప్పుడు నేను వచ్చిన పని అయిపోయింది. మరి వెళ్ళొస్తాను. చిన్నల్లుడు, నీకు ఇవేవి అర్థం కావు. ఇవి పెద్దవాళ్ల గొడవలు. మరేనండి, పెద్దవాళ్ళు చెప్పినట్టు వినటమే చిన్నవాళ్ళ ధర్మం కదండి. నా తమ్ముడు మావయ్య, గీత గీసి దాటద్రా తమ్ముడు అంటే వాడు దాడ్డో నన్ను దాటనివ్వడు. ఆహా, బాలి సుగ్రీవులు కదూ. అల్లుడు వస్తానయ్యా. శుక్రవారం నాడు రావడం ఎలా మర్చిపోతానా? నాకు తెలీదు. పురోహితుడు గారు అంతా వచ్చేసారు, మనం ఆరంభిద్దామా? ఆరంభిద్దామా అంటున్నారు. అయ్యయ్యో, ఎంత మాట పెద్దల మీరు నన్ను అడగాలటండి. ఆరంభిద్దాం. పురోహితుడు గారు మీరు కానివ్వండి. అమ్మవారి దక్షిణ వియ్యంకులిద్దరూ ₹1 పావలా చెల్లించుకోవాలి. వారిద్దరి తరఫున నేను 2.5 ఇస్తాను, తీసుకోండి. వారి వంతు జగన్నాథం గారు చెల్లిస్తారు. నాకు తెలుసు మీరు నన్నే ఇమ్మంటారని, కానీ బసవయ్య గారు ఇవ్వాలి. అది పద్ధతి. ఎంత ప్రెసిడెంట్ అయినప్పటికీ మరీ ఎక్కువగా గౌరవించేస్తున్నారు. సరే, మీ తరపున నేనే ఇస్తాను. నా తరపున? అదేంటి? అబ్బా, ఎవరిస్తేనే ఉందండి. మనం కావాల్సిన వాళ్ళం. కరెక్ట్ గా చెప్పారు బసవయ్య గారు. మనం కావాల్సిన వాళ్ళం. దక్షిణ విషయం తెలిపోయింది కదా. ప్రధానం కానివ్వండి. బాబు పురోహితులు గారు, ప్రస్తుతం ఆ పట్టు చీర పిల్లకి ఇవ్వడమేగా జరగాల్సిన పని. అంతేగా మరి. ఏమిటి అలా చూస్తున్నారు? పట్టు చీర తీసి అమ్మాయి చేతిలో పెట్టండి. నేనా? ఏంటిది తమాషాగా మాట్లాడుతున్నారు? మీరేనండి ఇవ్వాలి. నన్ను మరీ మీరు అంత గౌరవించకండి జగన్నాథం గారు. లేదు, మీరే మరీ గౌరవించేస్తున్నారు నన్ను. మన అబ్బాయిని. అదే నేను అనేది. మన అబ్బాయి కాబట్టి చీర మీ చేతులతో పెట్టడమే న్యాయం. అయ్యా పురోహితుణ్ణి, నా మాట వినండి. జగన్నాథం గారు మీరే చీర పెట్టాలి. సరే, అందరూ ఏకమైపోయారు. మా అమ్మాయికి నేను చీర పెట్టడం ఏంటా అని ఆలోచించాను ఎంతసేపు. అంటే అమ్మా సుభాషిణి, ఇదిగోనమ్మా, దీర్ఘ సుమంగళి భవ. ఇప్పుడు లగ్నపత్రిక చదవండి పురోహితులు గారు. స్వస్తి శ్రీ చాంద్రమాన భానువాసర అనగా 1983 మే నెల 15వ తేదీ నాడు కీర్తిశేషులు వెంకట్రామయ్య గారి కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి సుభాషిణికిన్ని మన ఊరు ప్రెసిడెంట్ బసవయ్య గారు, వారి కుమారుడు తదితరుల పెద్దల ముందు కీర్తిశేషులు హరినారాయణ గారి కుమారుడు శ్రీ జగన్నాథం గారి ఏకైక సోదరుడు చిరంజీవి మోహనుకున్ను వివాహము జరుపుటకు గ్రామ పెద్దలందరి సమక్షమునందు నిశ్చయితాంబూలములు పుచ్చుకొండమైనది. ఏమిటి జగన్నాథం గారు అదోలా ఉన్నారు? ఏం లేదు, ఈ ప్రధానం పెద్ద ఆర్భాటం లేకుండా జరిపించమన్నారు ఆయన. కానీ వారంతా ఉదార బుద్ధిలో మన గ్రామ పెద్దలందరికీ తెలియజేయాలని మిమ్మల్ని అందరినీ పిలిచాను కదా, అందుకు కాస్త చిరాకు పడుతున్నారు పాపం బావగారు. పురోహితులు గారు, అయ్యా, మన ఊరి ఆచారం ప్రకారం ప్రధానం జరిగిపోయింది అంటే పెళ్లి జరిగిపోయినట్టే కదండి. ఇంకా సందేహం ఎందుకండి? అంతే. చక్రవర్తి, ఓ
ఓసారి ఇంటికొచ్చి కనబడు. తప్పకుండా, అది నా బాధ్యత. అయ్యా, ఇంతటి ఘనకార్యం మహాఘనంగా జరిపించారు. మళ్ళీ అడుగుతున్నాను, ఇంతకీ తమరు ఎవరండి? ఈసారి నీకు తప్పకుండా చెప్తానయ్యా. ఎప్పుడు చెప్తారు? నీకు పిల్లలున్నారా? ఒకడే కొడుకండి. ఓ పంచే, ఆ. ఆ కొడుకు ప్రశ్నించాక నా కబురెట్టు, వచ్చి చెప్తాను. అలాగేనండి. అంతే. నా కొడుకు ప్రసవమా? రామరామా.